ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, అలాగే అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ బెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉద్యానోత్సవ కార్యక్రమము మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారి యొక్క కొలాబరేషన్తో జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఉద్యానోత్సవ ఫస్ట్ ఎడిషన్ చేసినప్పుడు కూడా చాలా మంచి స్పందన లభించింది. ఈసారి కూడా దానికన్నా ఇంకా విస్తృతమైన ఏర్పాట్లతో ఫార్మర్స్ని కానీ, కాలేజ్ స్టూడెంట్స్ని కానీ, స్కూల్ చిల్డ్రన్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఎంతూజియాస్ట్, కామన్ పబ్లిక్ ఎవరి కోసమైనా కూడాను రాష్ట్రపతి నిలయం విజిట్ చేసినట్లయితే వాళ్ళకి ఇక్కడ సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహన కల్పించే విధంగా వర్క్షాప్స్ కానీ, ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ ఉండబోతున్నాయి. ఇది మాత్రమే కాదు, ప్రతిరోజు సాయంత్రము 4 గంటల నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంతో తెలంగాణ సాంస్కృతిక శాఖ వారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక బ్యూటిఫుల్ ఫుడ్ కోర్ట్ని కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. అన్ని విధాల సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని హైదరాబాదీస్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాం. మేడం, ఇలాంటి ఉత్సవాలు హైటెక్స్ ఎగ్జిబిషన్స్ నడుస్తూ ఉంటాయి, కానీ ఇందులో స్పెషల్ ఏముంది?